మనిషి ఎంతమందికని వండిద్ది ఫ్రెండ్ చెప్పండి. మనిషికి అమ్మ మనిషికి ఇప్పుడు మా ముసలోడు వాళ్ళ కొడుకు డైట్ చేస్తున్నారు. ఆయనకేంటి చిలకడను పుడకబెట్టాలి. డైట్ చేపలు వేరుగా ఉన్నాయి. ఈ అమ్మ అవి ఆటికి ఉప్పు కారాలు పట్టించి మళ్ళీ అవి వేరుగా వేయించాలి. ఇప్పుడు 4% ఉన్నారు వేరుగా, వాళ్ళకి బిర్యానీ చేశారు. ఇప్పుడు ఇంకో ఆవిడొచ్చి నేను అన్నం తిన్ను, నాకు మ్యాగీ చెయ్యి అంది. ఇప్పుడు ఆవిడకి మ్యాగీ చేస్తున్నా. ఏంటిది? ఒక మనిషికి ఎంతమందికి ఎన్ని ఐటమ్స్ చేయాలి? అసలు నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో తెలియని స్థితిలో మేము ఉంటాము. అమ్మా ఇంటికాడ ఏమంటారు సార్, ఏసీ రూముల్లో ఉన్నారులే మీకేమి, ఏసీ రూముల్లో ఉన్నారులే మీకేమి అంటారు. అంతేనా? ఏసీ రూమ్ కింద ఉండుడేమో కానీ దాని ప్రభావం ఉంటుంది చూశారు మనకి. అబ్బాబాబా ఏమి చెప్పారు ఇప్పుడే చెప్పారా, ఎప్పుడన్నా చెప్తున్నారా అన్నట్టు ఉంటుంది మన బతుకు. అవునా? అది ఇంకేమో మ్యాగీ వేయాలి, ఇంకొకేమో బిర్యానీ చేయాలి, ఇంకొకళ్ళకేమో చేపలు ఉండాలి, ఇంకొకళ్ళకేమో చిలకడ దుప్పలు వేపాలి. అబ్బా కానీ 11ంటికి స్టార్ట్ చేస్తాము వంటగదుల కోసం. 11 గంటలకి దీని తల్లి 3 అయిద్దో తెలియదు, 4 అయిద్దో తెలియదు. అంత గానం వండుతాము, ఎంత వండుతామో తెలియదు, ఏం వండుతామో తెలియదు. అసలు ఏంది మనకి కూర అన్నం వండుకుంటాకి, ఇంట్లో పని చేసుకుంటాకి ఆపసాపాలు అంకమ్మ తిరణాలు. ఇది మన బతుకు. ఇంటికాడ ఉండగా పచ్చడేసి తిన్నా గడిచిపోతుంది కదా మనకి. మన పిల్లలు వచ్చి కోడిగుడ్డు అమ్మో నేను పచ్చడి తినలేకపోతున్నానంటే వేసుకుంటే మగటి వరకు అని అంటాం. ఏంటి ఇక్కడ చూడు ఎన్ని ఐటమ్స్. తప్పదా అని చెయ్యాలా? తప్పించుకోలేము లేకపోతే అండర్గ్రౌండ్లో ఉన్నాం అనుకోవాలా? పోనీలే మనకు అన్నం పెడుతున్నారులే అనుకోవాలా? బా ఏమనుకోవాలో కూడా తెలియట్లేదు, కన్ఫ్యూజ్లో ఉన్నాను అన్నమాట. నేను అయితే ఏందిరా బాబు ఈ పరిస్థితి అనిపిస్తుంది. సరేనా? నాకేనా? మీకు కూడా అలాగే ఉందా ఫ్రెండ్? చెప్పండి. ఏంటో మనం సీత బాధలు పడాలో పీతల బాధలు పడాలో తెలియని స్థితిలో ఉన్నాం. అదన్నమాట పరిస్థితి. మనిషికి ఒక వెరైటీ. తప్పదు కదా, ఇంకా చేయడానికే కదా మనం వచ్చింది. ఇటంతే చెయ్యాలి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదని మన కష్టాలు తీరే రోజు రాదు. అవి తీర్చుకుందామన్నా మనకు ఆ హీరోలు మొగుడు అనేవాడు పర్ఫెక్ట్గా మన బతుకులు ఇలా ఉండవు. అది కర్మ కొద్ది ఇవి కూడా వెయ్యాలి. ఇదేంటి సోయా సాస్, ఇది సోయా సాస్, ఇదేంటో సాసు, ఆక్టరో బోటరో సాస్ అంటారు. ఈ సాస్ పేరు రాదులే కానీ మనకి మనం ఏం అదవలేదు కదా, అందుకే దీని పేర్లు కూడా మనకు రాకపోతే కష్టంగా ఉందన్నమాట. సరేనా ఫ్రెండ్? వస్తే చెప్పండిలే కానీ మీరు కూడాను, లేకపోతే వదిలేసేయండి. సరేనా? ఏంటో పరిస్థితి అట్టుంది. ఇప్పుడు టైం 3 అయ్యింది. ఇంకా వాళ్ళు తిండి కాడకే రాలేదు. వాళ్ళు తిండి కాడకు రావాలి, తినాలి, అప్పుడు బొచ్చులన్నీ తీయాలి, మేము తినాలి. అది సరేనా ఫ్రెండ్? మీరేనా? మేమేం తినా, మీరు కూడా అంతేనా? సారీ అనకూడదన్నమాట. ఎందుకంటే ఈ అరబీ దేశం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు 5 మంది అన్నాలు తినరు. 5 అమాంతంగా 5 అన్నమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్.